మార్నింగ్. ఆరాధనలోనికి ప్రవేశించే ముందు మనం కీర్తన 32:5 చదువుకుందాం. సామ్ 32:5. కీర్తన 32:5 మనమందరం కలిసి చదువుకుందాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇంగ్లీష్లో చదువుతాను నేను. Then I acknowledged my sin to you and did not cover up my iniquity. I said, I will confess my transgressions to the Lord, and you forgave the guilt of my sin. అన్న మాటలు మనం ఇక్కడ చూస్తాం. మనల్ని ప్రశాంతంగా కుదురుగా ఉండనటువంటి భావన ఏంటో తెలుసా? ఒకవేళ అది మన గతం తాలూకు ఒక జ్ఞాపకం కావచ్చు, లేకపోతే ఇది నా లైఫ్లో జరగకుండా ఉంటే బాగుండు అనుకున్న ఒక క్షణం కావచ్చు, లేకపోతే ఏదైనా ఘోరమైన తప్పు జరిగిపోయింది మన లైఫ్లో. అది జరిగిపోయిన తర్వాత అలుముకునేటువంటి ఒక బరువైన నిశ్శబ్దం కావచ్చు. అదే కదా మనం ఇప్పుడు చూసుకున్న అపరాధ భావన అంటే, మన పాప దోషం అంటే అదే కదా. అందుకనే పీటర్ మెక్ విలియమ్స్ అనే ఆథర్ ఇట్లా అంటాడు అనమాట. గిల్ట్ ఈజ్ యాంగర్ డైరెక్టెడ్ ఎట్ అవర్ సెల్ఫ్, ఎట్ వాట్ వి డిడ్ ఆర్ డిడ్ నాట్ డూ. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, 15 నుంచి చూసుకుంటే, నేను చేయాలనుకుంది చేయలేకపోతున్నాను, నేను ద్వేషించేదే చేస్తున్నాను, మేలు చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకునే కీడునే చేస్తున్నాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అని వాపోతాడు. ఈ అపరాధ భావన అనేది మనం చెప్పే అబద్ధం వల్ల వచ్చి ఉండొచ్చు, లేకపోతే మనం తెంచుకున్న స్నేహబంధం వల్ల కావచ్చు, లేకపోతే మనం చూడకూడదు చూడటం వల్ల వచ్చి ఉండొచ్చు. అరే మళ్ళీ ఈ పాపంలో నేను పడిపోయానే అని అనుకున్నప్పుడు అట్లాంటి అపరాధ భావన మనకి రావచ్చు. లేకపోతే మనం ఏదైనా రహస్యంగా దాయటం వల్ల కలిగి ఉండవచ్చు. ఇలా కారణాలు చాలా ఉన్నాయి. మనకున్న అపరాధ భావన నుంచి మన మనసు తిప్పేసుకోవాలని ట్రై చేస్తాం. లేకపోతే కొంత నవ్వేసి మనం చెరిపేయాలని అనుకుంటాం. లేకపోతే దాన్ని పట్టించుకోకుండా పక్కకు నెట్టేసి ముందుకు సాగిపోవాలని ట్రై చేస్తూ ఉంటాం. కానీ మన మనసులో దాగినటువంటి ఆ అపరాధ భావన ఉంటుంది కదా, ఆ చీకట్లో మెల్లగా గుసగుసలాడే స్వరంలాగా మనకి, నువ్వు సరిగా లేవు, యూఆర్ నాట్ ఓకే అని చెవుల్లో గొణుకుతూనే ఉంటుంది. ఇదంతా మనందరికీ తెలిసిందే కదా. సో ఇది ఎట్లా ఉంటుందంటే, యువర్ ఫెయిల్డ్, యువర్ డర్టీ, యూ కెన్ నెవర్ గో బ్యాక్ అని ఉంటుంది అనమాట. ఈ అపరాధ భావన అనేది ఈ గోడలు లేని జైలు లాంటిది. అది మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. మనం పనిచేసే చోట్ల, మనం వంటగదిలో, లేకపోతే మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది అనమాట. అలాగే రాత్రిపూట మనం పడుకునేటప్పుడు పైకప్పుని చూస్తున్నప్పుడు ఆ నిశ్శబ్ద క్షణాల్లో కూడా మనకి అది మనల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది. సో అయితే బైబిల్ ఏం చెప్తుంది అపరాధ భావన గురించి? అది ఒక భావోద్వేగం మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయ వాస్తవం అని చెప్తుంది. ఈ అపరాధ భావనకి, పాపానికి, క్షమాపణకి, మనస్సాక్షికి, పశ్చాత్తాపానికి చాలా క్లోజ్ కనెక్షన్ ఉందన్నమాట. సో అయితే సువార్త ఏంటంటే, మనకి గుడ్ న్యూస్ ఏంటంటే, దీన్ని మన ఒక్కళ్ళమే మోయాలని దేవుడు చెప్పట్లేదు. పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆ అపరాధ భావన మనలోంచి పోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, కీర్తన 32:5లో చూస్తే, బెత్షెబాతో వ్యభిచారం చేసిన తర్వాత దావీదు యూరియాను చంపించిన తర్వాత ఆ పాపం తాలూకు అపరాధ భావం చాలా కాలం
దావీదును వెంటాడింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ వాక్య భాగంలో 32:5లో దాన్ని దావీదు దాచిపెట్టడం లేదు పాపాన్ని. తనలో తానే కుమిలిపోతూ దేవునికి దూరంగా ఉండటం లేదు. అంటే దేవుని దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకున్నప్పుడు తన పాప దోషాన్ని దేవుడు తుడిచివేస్తున్నట్టుగా, పరిహరిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాము. ఇంగ్లీష్‌లో మనం చూస్తే లార్డ్ యూ ఫర్గేవ్ ద గిల్ట్ ఆఫ్ మై సిన్ అని చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అందును బట్టే మనం ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఇంకా దానికి కనెక్టెడ్ సామ్ చూస్తే సామ్ 51:8-9 అవి కూడా మనం చూస్తే దావీదు చేసినటువంటి ప్రార్థన మనకు కనపడుతుంది. వాష్ మీ క్లీన్ ఫ్రమ్ మై గిల్ట్, ప్యూరిఫై మీ ఫ్రమ్ మై సిన్ అని ప్రేర్ చేస్తాడు. అలాగే 8th వర్స్‌లో గివ్ మీ బ్యాక్ మై జాయ్ అగైన్, యూ హ్యావ్ బ్రోకెన్ మీ, నౌ లెట్ మీ రిజాయిస్, రిమూవ్ ద స్టెయిన్ ఆఫ్ మై గిల్ట్ అని ప్రేయర్ చేస్తాడు. ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పాపాలు క్షమించడం మాత్రమే కాదు, మనకున్నటువంటి ఆ గిల్ట్ ను తీసివేసి మనం కోల్పోయినటువంటి ఆ రక్షణ ఆనందాన్ని కూడా దావీదుకి ఎట్లయితే ఇచ్చాడో అట్లా అటువంటి రక్షణ ఆనందాన్ని మనకు తిరిగి ఇచ్చేటువంటి దేవుడు. అందును బట్టి మనం ఈ రోజున దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 చూసుకుంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము అని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండంలో 6వ అధ్యాయం 1-7 మనం చూస్తే అక్కడ గిల్ట్ ఆఫరింగ్ గురించి ప్రస్తావించబడింది. అపరాధ పరిహార బలి గురించి చెప్పబడింది. ఇది మనుషులు పాపం చేసిన ప్రతిసారి అర్పించాల్సి వచ్చేది అనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఎప్పుడైతే మన కోసం చనిపోయారో అప్పుడు మన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎప్పుడైతే ఏదైతే చేసిన పాపాలన్నిటికీ కలిపి శాశ్వతంగా ఒక్కసారే ఆయన బలి అర్పించారు. శాశ్వతమైన గిల్ట్ ఆఫరింగ్, అపరాధ పరిహారార్థ బలిగా దేవుని యొక్క సిలువ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు రక్తం మన హృదయాల లోపల నుంచి మనల్ని శుద్ధి చేస్తుంది కాబట్టి మనకేదైతే అపరాధ భావన ఉంటుందో అది దాని నుంచి మనకు విడుదల కలుగుతుంది దేవుని నందు. అందుకనే మనం దేవుని దగ్గరికి యథార్థ హృదయాలతో మనం ధైర్యంగా దేవుని సన్నిధికి రావచ్చు అని ఈ వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక ఇంకొకటి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 అక్కడ దేవుని యొక్క కృప గురించి మనం చూస్తాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఈ వాక్యం చెప్తుంది అందరూ పాపం చేశారు. రాజులు, బానిసలు, సేవకులు, యూదులు, అన్యులు, ఇలా ఏ భేదం లేదు. అందరూ దేవుని ఎదుట దోషులే అని చెప్తుంది అనమాట. పాపం వలన దోషం వచ్చింది, అపరాధ భావం వచ్చింది. పాప దోషం దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా చేసింది. అయితే శుభవార్త ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించారు. ఆ గొప్ప మార్పిడి సిలువలో జరిగింది. గ్రేట్ ఎక్స్చేంజ్ హ్యాపెండ్ ఆన్ క్రాస్. మన పాపాలు, మన దోషం, మన అపరాధాలన్నీ యేసుక్రీస్తు ప్రభు మీద పడ్డాయి. క్రీస్తు నీతి మనకు ఆపాదించబడింది. ఇక్కడ ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నాము అన్నప్పుడు మనమేమి వెల చెల్లించలేదు. ఏ మానవ ప్రయత్నాలు, ఆచార వ్యవహారాలు, మనం చేసేటువంటి పుణ్య కార్యాలు ఇవేవి మనల్ని నీతిమంతులుగా తీర్చలేకపోయాయి. వీటన్నిటిని ఇవేవి ఏం చేసినా సరే, అందుకనే కదా చాలా మంది నీళ్ళలో మునుగుతారు, లేకపోతే పాపం చేసినప్పుడు హుండీలో తీసుకొచ్చి కోట్లు కోట్లు వేస్తారు కదా, అవన్నీ తుడిచి వేయలేకపోయాయి అవన్నీ. సో
ఎందుకంటే నీతి దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానమే. అందుకనే రోమా 8:1 కూడా మనం చూస్తాం కదా, క్రీస్తు యేసునందు వారు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాడంటే దేవుడు, వెన్ యు ఆర్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ నాట్ గిల్టీ అన్న మాట మనం చూస్తున్నాం. ఓకే, మనల్ని కుంగదీస్తున్నటువంటి ఆ దోష భారాన్ని దేవుని కృప కొట్టివేసింది. పాప దోషం మనల్ని చెరలోనికి తీసుకువెళ్ళాలనుకుంటుంటే దేవుని కృప మనల్ని విమోచించింది. ఈ పాప దోషం మనకే అర్హత లేదు అని అంటుంటే యు ఆర్ ఫర్గివెన్ అని దేవుని కృప మనతో అంటుందన్నమాట. మనం పాపంలో పడిపోయి అపరాధ భావనలో మగ్గిపోతున్న ప్రతిసారి దేవుడు మనకు కృప వెంబడి కృప అనుగ్రహిస్తూ వస్తున్నారు. అందుకనే మన దేవుని ఎంతైనా ఆరాధించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొక మాట చూద్దాం, యెషయా గ్రంథం 1:18 చూద్దాం. గాడ్ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ గిల్ట్ రిమూవల్. ఈ వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. ఇక్కడ మన దుస్తుల మీద మరకలు ఏమైనా పడితే అవి తొలగించడం చాలా కష్టం కదా. మా పిల్లల సాక్సెస్ కానీ లేకపోతే వైట్ షర్ట్ కానీ వైట్ షూస్ కానీ అవి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా వైట్ గా ఉంటాయి. సాయంత్రం వచ్చేసరికి కుక్క తోడలాగా బ్లాక్ గా అయిపోతాయి. వాటిని రుద్ది రుద్ది వాష్ చేసేసరికి చేతులు పడిపోతాయి. సో మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా, సర్ఫ్ ఎక్సెల్ అడ్వర్టైజ్మెంట్, మరక మంచిదే అంటాడు కదా, దాగ్ అచ్చా హై. వాళ్ళని పిలిచి మా పిల్లలు బట్టలు ఉతికించాలనిపిస్తుంది అట్లాంటప్పుడు. సో అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక స్త్రీ తన స్నేహితురాళ్లతో పాటు ఒక పార్టీకి వెళ్ళింది. ఒక సెక్షువల్ సిన్ లో పడిపోయింది. మరి మాయమాటలకు లోపడిందో మరి ఏమైందో తెలియదు. అయితే ఇంటికి వచ్చాక దుస్తులతోనే తను షవర్ లోకి వెళ్ళిపోయింది అనమాట. షవర్ లో తడుస్తూ తనకి ఆ పట్టిన ఆ మకిలి మురికి వదిలించుకోవాలని అనుకున్నాడు. చాలా విగరస్ గా చేతులు సోపుతో రుద్దుతుందన్నమాట. శరీరానికి దుస్తులకు అయినటువంటి ఆ మురికిని మనము సోప్తో రుద్దితే వదిలిపోతుంది. మరి మన హృదయానికి, మన ప్రాణానికి, మన ఆత్మకి అంటున్న మకిలి ఎట్లా వదిలిపోతుంది? ఈ వాక్యం చెప్తుంది, ఏ పాపం అయినా సరే, ఏ పాపం తాలూకు అపరాధ భావన మనల్ని కుంగదీస్తుంటే దేవుడు ఇస్తున్నటువంటి ఆహ్వానం, మనం పాపం తాలూకు మరకలు ఎంత లోతున్నప్పటికీ మన ప్రాణాత్మ దేహాల మీద పడినటువంటి చివరి మరకను కూడా యేసు ప్రభు రక్తం శుద్ధి చేస్తుంది అని మనం ఇక్కడ చూడొచ్చు. అందును బట్టే మనం ఈ ఉదయకాల సమయంలో మన దేవుని ఎంతైనా ఆరాధించాలి. అయితే ఇంకొక మాట చెప్పి నేను మనం ఆరాధనలోనికి వెళ్దాము. 2 కొరింథీ 7:10. ఇక్కడ 2 రకాలైనటువంటి దుఃఖం గురించి పౌలు మాట్లాడతాడు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయును అన్నమాట. ఇక్కడ అన్హెల్దీ గిల్ట్ గురించి అండ్ హెల్దీ గిల్ట్ గురించి కొన్ని మాటలు చెప్తాను నేను. గిల్ట్ ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ ఎమోషన్, చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఇది మనకు చేసేటువంటి కీడు గురించి చూసాము, దాన్ని దేవుడు ఎట్లా పరిహరిస్తాడో కూడా చూసాం. అయితే మేలు ఎట్లా చేస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అన్హెల్దీ గిల్ట్ గురించి మనం చూసినప్పుడు అది ఎట్లా వస్తుంది, సాతాను ఒక టూల్ బాక్స్ గా గిల్ట్ ని వాడుకుంటాడు. లేకపోతే
ఇతరులు, సమాజం మన మీద అంటే మన తప్పు లేకపోయినప్పటికీ మన మీద నిందలు మోపి మనల్ని మనం బాధపడేలాగా, మనం కుంగిపోయేలాగా చేస్తుంది. అలాగే కొన్నిసార్లు మనల్ని మనమే చాలా ఎక్కువగా అతిగా ఖండించుకుంటూ ఉంటాం. సో వీటన్నిటి వల్ల అనారోగ్యకరమైనటువంటి అపరాధ భావం మనలో వస్తుంది. ముఖ్యంగా మనం సాతాను చూస్తే అది మన పాపాల జాబితా గుర్తుపెడుతుందన్నమాట అవన్నీ. పదే పదే గుర్తు చేస్తూ నిందలు మోపుతూ మనము ఆ గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేస్తాడనమాట. ఇందులో మనం తప్పు చేసామన్న భావన కలుగుతూ ఉంటుంది. ఆ అలాగే మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం గానీ, మనం దేవుని దగ్గరికి రాము. యేసుక్రీస్తు ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యూదాకు కలిగింది ఇదే. ఇంకో కాంట్రాస్ట్ కూడా ఉంది ఇందులో. కొంతమందిలో అసలు పాపం తాలూకు అపరాధ భావన ఉండదన్నమాట. దేవుని కృపను వాళ్ళ హక్కుగా భావిస్తారు. రోమా 5:20ని చాలా తప్పుగా కోట్ చేస్తూ వాళ్ళేంటంటే, చేసిన పాపాన్ని అంటే పాపం ఎక్కడ విస్తరించునో అక్కడే కృప అపరిమితంగా విస్తరించింది అన్న మాటలను మనం తీసుకొని పదే పదే పాపం చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాం. ఇందులో దేవుని కృపకి ఏమాత్రం వాల్యూ ఇవ్వరనమాట. ఇలాంటి పరిస్థితి మనలో కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఇంకొంతమంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు, తమ పాపాలు ఒప్పుకుంటారు, విశ్వాసులని చెప్తారు. కానీ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ క్షమాపణలో మాత్రం విశ్వాసం ఉంచరు. యేసుక్రీస్తు ప్రభు సిలువను ఆ శక్తిని అనుమానిస్తారనమాట. ఇందులో పెద్ద డేంజర్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాని వాళ్లకు, వచ్చిన నమ్మని వీళ్ళకి పెద్ద తేడా ఉండదు. సో వీళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు చాలా పెద్దవిగా, యేసుక్రీస్తు ప్రభు సిలువ త్యాగం చాలా చిన్నదిగా కనపడుతుంది. అందుకనే ఈ గిల్ట్ అనే సంకెళ్ళు, కనపడినటువంటి సంకెళ్ళు వాళ్ళని వెనక్కి లాగుతూనే ఉంటాయి, కుంగతీస్తూనే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది నేను మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యకరమైనటువంటి అపరాధ భావన ఏంటి అనేది, ద హెల్దీ గిల్ట్. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అంతకు ముందు కనపడినటువంటి పాపాలు కూడా మనకు కనపడతాయి. కొన్నిసార్లు మన హృదయం బండపారిపోయినటువంటి హృదయం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా సున్నితంగా మారిపోతుందన్నమాట. దేవుని వాక్యం మనల్ని సంధించినప్పుడు అది మన పాపాలని గుర్తుపట్టేలాగా చేస్తుంది. మన మనసాక్షిని కదిలించి పశ్చాత్తాపడేలాగా చేస్తుంది. దేవుని దగ్గర క్షమాపణ వేడుకునేలాగా చేస్తుంది. అది హెల్దీ గిల్ట్ అనేది. రాజైన దావీదుకు, పేతురుకు, లేకపోతే పౌలుకు కలిగినటువంటి ఆ అపరాధ భావం, ఆ పశ్చాత్తాపం ఇదే. సాతాను మనల్ని ఖండించడానికి, లేకపోతే మనల్ని తీర్పు తీర్చడానికి ఈ గిల్ట్ ను తీసుకొస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని ఒప్పించడానికి, మనలో మార్పు తీసుకుని రావటానికి ఈ అపరాధ భావాన్ని తీసుకొస్తారు. ఈ సరైన మోతాదులో ఈ సరైన మోతాదులో ఉండేటువంటి అపరాధ భావన ఒక రకంగా బ్లెస్సింగ్ అనుకోవచ్చు. మనం దారి తప్పి పాపంలోనికి వెళ్ళిపోయిన ప్రతిసారి మనల్ని ఈ గిల్ట్ అనేది మళ్ళీ విశ్వాస ప్రయాణంలోకి తిరిగి వచ్చేలాగా చేస్తుంది. మనకి పిలుస్తుంది, మనము స్పిరిచువల్ గా అలైవ్ గా ఉండేలాగా చేస్తుంది. పాపం విషయంలో సున్నితంగా ఉండేలాగా చేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా చేస్తుంది. బాధ్యత కలిగి ప్రవర్తించేలాగా చేస్తుంది. అలాంటప్పుడు హెల్దీ గిల్ట్ మంచిదే. రైట్ డోస్ లో ఉన్నటువంటి గిల్ట్ మంచిదే. అట్లాంటి గిల్ట్ మనలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ తలంపులతో మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. This most important thought, we all carry guilt of many things we did, things we did not do, and we feel shameful because guilt makes us feel that. Look back and say, why did I do that? Why didn't I do that? But the beautiful thing is, if this guilt is directed in the right way, it can save your soul. It can bring you closer to God. Godly sorrow. And those who come like that to the Lord, the Bible says, there is no more condemnation for those who are in the Lord Jesus Christ.
Let us take this time and worship the Lord who took away our guilt. You know, we not only have feelings of guilt, but we are actually guilty before God, right? We're actually guilty. That is why that song says, "What can wash away my sin? Nothing but the blood of Lord Jesus." Let's take this time. God who removed our guilt, God who had used our guilt to bring us close to Him. Let us take this time and worship our God.